హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి యూట్యూబ్ ఛానల్. నేను ప్రవీణ్ కుమార్. ఈరోజు మనం టీజీపీఎస్ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలలో తెలంగాణ సబ్జెక్ట్స్ యొక్క ప్రాముఖ్యత, ది ఇంపార్టెన్స్ ఆఫ్ తెలంగాణ సబ్జెక్ట్స్ ఇన్ టీజీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ మీద ఈరోజు మనం సమగ్రంగా ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. So before we proceed to the analysis, I request you to please join in SS Classes Telegram channel and also subscribe SS Classes YouTube channel, and also please download SS Classes app from Play Store. సో ముందుగా ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే టీజీపీఎస్ నిర్వహించే పరీక్షలలో ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలలో తెలంగాణ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్. అంటే ఇటీవల టీజీపీఎస్ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలలో తెలంగాణ సబ్జెక్ట్స్ అలానే మరియు తెలంగాణ అంశాల నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మనం ఈరోజు ఒక క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 150 మార్కులకు గాను ఒక 25 నుంచి 30 ప్రశ్నలు తెలంగాణ అంశాల నుంచి ఇవ్వడం జరిగింది. ఇందులో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేది లేదు. అయినప్పటికీ 25 నుంచి 30 ప్రశ్నలు కేవలం తెలంగాణ సబ్జెక్ట్స్ నుంచి రావడం జరిగింది. ఇందులో 150లో ఒక 25 నుంచి 30 మార్కులు మనం లాజికల్ రీజనింగ్ ఇలాంటి టాపిక్స్ తీసేసిన 120 మార్కులు మనం యావరేజ్గా కన్సిడర్ చేస్తే 25 నుంచి 30 మార్కులు మనకు కేవలం తెలంగాణ అంశాల నుంచి రావడం జరిగింది. అలానే మెయిన్స్లో పేపర్ 2 తెలంగాణ జాగ్రఫీ అండ్ సోషో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, అలానే పేపర్ 4లో మనకు తెలంగాణ ఎకానమీ, అలానే పేపర్ 6లో కంప్లీట్గా ఒక పేపర్ కంప్లీట్గా మనకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇవ్వడం జరిగింది. సో కొత్తగా అభ్యర్థులు ఎవరైతే టీజీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, ముఖ్యంగా కొత్త అభ్యర్థులు మనం ఎలా అయితే కోర్ సబ్జెక్ట్స్ దట్ ఈస్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ ఎలా చదువుతామో మన స్టేట్ సిలబస్లో ఖచ్చితంగా తెలంగాణ సబ్జెక్ట్స్ని కూడా ఆ రేంజ్లో ఇంకొక గంట ఎక్కువ కేటాయించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చదవడం వల్ల మనం సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో అలానే ఇప్పుడు గ్రూప్ 2ని మనం తీసుకుంటే గ్రూప్ 2 టోటల్గా 600 మార్కులు. అందులో పేపర్ 1 ఒక 20 నుంచి 25 ప్రశ్నలు రావడం జరిగింది 150లో. ఇందులో ఒక 50 మార్కులు అప్రాక్సిమేట్గా మనకి లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, అంటే ఒక 100 మార్కులకి సుమారుగా 20 నుంచి 25 ప్రశ్నలు కేవలం తెలంగాణ సబ్జెక్ట్స్ నుంచి రావడం జరిగింది. అలానే పేపర్ 2లో మనకు దాదాపు 30 ప్రశ్నలు అవుట్ ఆఫ్ 150. అలానే పేపర్ 3లో 50 ప్రశ్నలు అవుట్ ఆఫ్ 150. అలానే పేపర్ 4లో 150 మార్కులు అవుట్ ఆఫ్ 150. అంటే పేపర్ 4 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కంప్లీట్గా మనకి పేపర్ 4 కింద ఇవ్వడం జరిగింది. అందులో 150కి 150 మార్క్స్ కంప్లీట్ తెలంగాణ. అలానే పేపర్ 3లో ఎకనామీ, అందులో 50 మార్కులు మనకు తెలంగాణ ఎకనామీ ఇవ్వడం జరిగింది. అలానే పేపర్ 2లో సోషో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ సొసైటీ, ఈ 2 అంశాలని కలుపుకొని దాదాపు 30 నుంచి 35 ప్రశ్నలు రావడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ అప్రాక్సిమేట్ ఎస్టిమేట్స్, అంటే కొంచెం అటు ఇటు ఉండవచ్చు నెంబర్. అలానే పేపర్ 1లో మనకు తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్,
తెలంగాణ ఆర్ట్, హెరిటేజ్, కల్చర్ ఆఫ్ తెలంగాణ ఇలాంటివి. అలానే కరెంట్ అఫైర్స్, తెలంగాణ జియోగ్రఫీ. సో ఇలా మనకు యావరేజ్గా ఒక 20 నుంచి 25 ప్రశ్నలు, అంటే దాదాపు 600 మార్కులకి ఒక 250 ప్రశ్నలు కేవలం తెలంగాణ సబ్జెక్ట్స్ నుంచి మనకు గ్రూప్ 2లో రావడం జరిగింది. ఈ అంశాన్ని అభ్యర్థులు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి ప్రిపరేషన్ చేసే ముందు. సో తెలంగాణ సబ్జెక్ట్స్కి గ్రూప్ 2లో యొక్క ప్రాముఖ్యత 250 మార్కులు. అంటే 600 మార్కులకి ఒక 50 మార్కులు మనం లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ తీసేసిన 550 మార్కులకి మనం కన్సిడర్ చేస్తే అందులో దాదాపు 250 మార్కులు కేవలం తెలంగాణ సబ్జెక్ట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. తెలంగాణ మూమెంట్స్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ హిస్టరీ, సోషో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కలుపుకొని దాదాపు 250 ప్రశ్నలు, అంటే అబోవ్ 40% క్వశ్చన్స్ కేవలం తెలంగాణ సబ్జెక్ట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అలానే గ్రూప్ 3లో మనకు టోటల్ మార్క్స్ 600, గ్రూప్ 3లో మనకు టోటల్ మార్క్స్ 450, గ్రూప్ 3లో టోటల్ మార్క్స్ 450, పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3. ఇందులో పేపర్ 1లో మనకు 150కి దాదాపు 20 నుంచి 25 ప్రశ్నలు తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది. అలానే పేపర్ 2లో దాదాపు 60 ప్రశ్నలు 150కి ఇవ్వడం జరిగింది తెలంగాణ సబ్జెక్ట్స్ రిలేటెడ్. అండ్ ఆల్సో పేపర్ 3 ఎకనామీ నుండి 50 ప్రశ్నలు రావడం జరిగింది. సో ఇలా ఈ 450 మార్క్స్కి మనకు యావరేజ్గా దాదాపు 130 నుంచి 150 ప్రశ్నలు కేవలం ఎక్స్క్లూజివ్గా తెలంగాణ సబ్జెక్ట్స్కి నుంచి రావడం జరిగింది. సో అభ్యర్థులు ముఖ్యంగా కొత్తగా టీజీపీఎస్ నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలంగాణ అంశాల మీద విస్తృతంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇలా దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఎక్కువ. అలానే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఇనాగ్రేషన్ చేసినా, ఏదైనా అనౌన్స్ చేసినా, ఏదైనా ఇంప్లిమెంట్ చేసినా అభ్యర్థులు ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే మంత్రివర్గం కూడా, అలానే కొత్త పెట్టుబడి వచ్చిన తెలంగాణకు సంబంధించిన ఏ అంశాన్నైనా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనకు రాబోయే నోటిఫికేషన్లకి తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన రావడం జరుగుతుంది. సంపూర్ణమైన అవగాహన అంటే 360 degrees తెలంగాణ, బీట్ ఎకనామీ, బీట్ మూమెంట్స్, బీట్ జాగ్రఫీ, బీట్ ఆర్ట్ అండ్ కల్చర్, బీట్ హిస్టరీ ఎక్సెట్రా, ఏవైనా సరే తెలంగాణ మీద మనం 360 degrees సంపూర్ణమైన అవగాహన సంపాదించుకుంటే ఖచ్చితంగా రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకి సక్సెస్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కావున ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ రోజు నుండి ఎలా అయితే కోర్ సబ్జెక్ట్స్కి మనం సమయం కేటాయించి చదువుతామో అలానే తెలంగాణ సబ్జెక్ట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా సిలబస్లో మెన్షన్ చేసిన విధంగా తెలంగాణ సబ్జెక్ట్స్ని కూడా చదవాల్సిందిగా కోరుతున్నాము. ఇది అభ్యర్థులకి ఉపయోగకరంగా ఉండేందుకు, ఇన్ఫర్మేటివ్గా ఉండేందుకు చేసిన చిరు ప్రయత్నం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.